చెప్పు కథ. గాంధీ మహాత్ముడు భారత జాతిపిత. ఆయన భారతదేశానికి ఇచ్చిన గొప్ప వరదానం అహింసాత్మకమైనటువంటి మరి సత్యాగ్రహం అనేటువంటి గొప్ప సాధనం. ఆయన ఇంగ్లీషు ప్రభుత్వం మీద ఈ సత్యాగ్రహం అనేటువంటి ఆయుధంతో ఆయన పోరాటం సాగించి, అహింసాత్మకమైన పోరాటం సాగించి స్వరాజ్యాన్ని సాధించారు. అందులో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఈ దండి యాత్ర అనేది. దానికి ఉప్పు సత్యాగ్రహం అని కూడా మన భారతదేశంలో మన వాళ్ళు అంటారు. మరి ఎందుకంటే సత్యాగ్రహం ఉప్పు కోసం చేయబడింది కనుక. గాంధీ మహాత్ముడు ఒక విధంగా మరి వ్యాపారస్తుడు, మరి వైశ్యుడు, రెండో విధంగా ఆయనకి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుడు, మరి అలాగే పరాక్రమం కలిగినటువంటి క్షత్రియుడు, మరి పరిశ్రమ చేసేటువంటి శూద్రుడు. అన్ని బ్రాహ్మణ క్షత్రియ వయసు శూద్ర వ్యవస్థ భారతదేశంలో ఏదైతే ఉందో డివిజన్ ఆఫ్ లేబర్ అని ఇంగ్లీష్లో అంటారు. ఆ విధంగా ఆ డివిజన్ ఆఫ్ లేబర్తో కూర్చున్నటువంటి మన భారతీయ సమాజ వ్యవస్థకి అంతకీ కూడా ఆయన ప్రాతినిధ్యం వహించేటువంటి గొప్ప మహాత్ముడు ఆయన. ఆయన మరి ఇంగ్లీష్ ప్రభుత్వం వారు చేసినటువంటి ఒక తంత్రం అందాం, కుతంత్రం అందాం, దాన్ని ఆయన వైశ్యుడు వ్యాపారస్తుడు కావడం వల్ల కనిపెట్టగలిగాడు. అదేమిటంటే ఇంగ్లీష్ ప్రభుత్వం వాళ్ళు మన దేశం నుంచి పత్తి, మరి ఇంకా ఇతరైనటువంటి ముడి సరుకులు ఇవన్నీ ఓడల మీద వాళ్ళ దేశానికి వ్యాపారం కోసం అని చెప్పి తీసుకువెడుతుండేవారు. అక్కడి నుంచి మళ్ళీ ఆ ఓడలు ఖాళీగా తిరిగి రావాల్సి వచ్చేది ఇక్కడికి. అవి ఖాళీగా తీసుకొస్తే వాళ్ళకేమో నష్టం. అందుకోసం దాంట్లో వాళ్ళు ఇంగ్లాండ్లో ఉండే రాకీ సాల్ట్, ఆ రాతి ఉప్పును తవ్వి ఆ సముద్రం ఓడల్లో వేసి ఇక్కడ భారతదేశాన్ని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుని మళ్ళీ ఆ ఓడల కిరాయి అది సంపాదించుకోవాలని చెప్పి అనుకునేవారు అన్నమాట. అయితే వాళ్ళు తెచ్చిన ఉప్పు ఇక్కడ మన భారతదేశంలో తయారైనటువంటి సముద్రంలో తయారైనటువంటి ఉప్పు కంటే ఖరీదు ఎక్కువయ్యేది. అది ఎవరు కొనేవారు కాదు. అందువల్ల మరి ఈ ఉప్పుకి పన్ను వేసినట్టయితే ఆ ఇంగ్లాండ్ నుంచి వచ్చే ఉప్పు, ఇక్కడ భారతదేశంలో తయారైన ఉప్పు రెండు సమానమైన ఖరీదు కలిగేది అయినట్టయితే అది వాళ్ళ ఉప్పు కూడా అమ్మకం అవుతుందని చెప్పి వాళ్ళు ఆలోచించి ఇక్కడ సముద్రంలో మన వాళ్ళు సహజంగా తయారు చేసుకునే ఉప్పుకి పన్ను వేశారు. పన్ను వేసి ఈ పన్ను వసూలు చేస్తున్నాం. ఈ పన్ను ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి, రెండో పక్కన వాళ్ళ ఉప్పు అమ్మకం అయింది. ఎంచేతంటే ఈ పన్ను వేయడం చేత మన సముద్రం ఉప్పు వాళ్ళ దేశం నుంచి వచ్చిన ఉప్పు రెండు సమానమైన ఖరీదు కావడం వల్ల వాళ్ళ ఉప్పు కూడా ఇక్కడ బాగా అమ్మకం అవడం మొదలెట్టిందనమాట. అది మరి గాంధీ మహాత్ముడి రహస్యం కనిపెట్టి మన దేశంలో మన సముద్రంలో మన వాళ్ళు కష్టపడి చేసినటువంటి ఉప్పుకి ఇంగ్లీష్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు పన్ను వేయడం ఏమిటి? ఈ సామాన్యుడు ప్రతివాడు ఉపయోగించేటువంటి ఉప్పు ఇది. ఈ ఉప్పుకి ఇంత ధర పెట్టి ఇంత ఖర్చు చేయవలసినటువంటి అవసరం మరి సామాన్య మానవుడు బీద వ్యక్తులకి, బీద ప్రజలకి అది ఎలా సాధ్యమవుతుందని చెప్పి ఆయన ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేయాలని నిర్ణయం చేసుకున్నాడు. అది అప్పుడు ఆయన గుజరాత్లో సబర్మతి ఆశ్రమంలో ఉంటుండేవాడు. ఆ సబర్మతి ఆశ్రమం నుంచి సముద్ర తీరం, గుజరాత్లో సముద్ర తీరాన్ని దండి అని చెప్పి ఓ గ్రామం, ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో సముద్రపు జలాలు తీసుకుని దాంతో ఉప్పు చేసి ప్రభుత్వ శాసనాన్ని అహింసాత్మకంగా ఉల్లంఘించడం కోసం, శాసనోల్లంఘనం అన్నమాట, అహింసాత్మకంగా ప్రభుత్వ శాసనాన్ని ఉల్లంఘించడానికి ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఆయన మార్చి 12వ తేదీ 1930వ సంవత్సరం మార్చి 12వ తేదీన ఆ సబర్మతి ఆశ్రమం నుంచి తన ఆశ్రమ వాసులు 79 మంది అనుయాయులతో కలిసి ఆయన మొత్తం మరి దండి యాత్ర 25 రోజులు నడిచారు. వాళ్ళు మార్చి 12 దగ్గర నుంచి ఏప్రిల్ 6 వరకు 25 రోజులు నడిచి అక్కడికి చేరారనమాట. ఆ మైలేజ్ ఎంతో నాకు గుర్తు లేదు సరిగాను.
వాళ్ళు అక్కడ చేరి అక్కడ ఉప్పు చేశారు. ఆ ఉప్పు ఎప్పుడైతే చేశారో పన్ను కట్టకుండాను ప్రభుత్వం దానికి మరి ఉప్పు పన్ను కట్టలేదు, వీళ్ళు శాసనోల్లంఘన చేస్తున్నారని ప్రభుత్వం వాళ్ళు దాన్ని అజమాయిషీ చేయడానికి, దాన్ని ఆపు చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రభుత్వం వాళ్ళు ఆపు చేసినా సరే వీళ్ళు మానకుండా వాళ్ళు అప్పు చేస్తుంటే అప్పుడు లాఠీ చార్జ్ చేశారు, దెబ్బలు కొట్టారు. తర్వాత కొంతమంది అరెస్ట్ చేశారు. ఆ టైంలోనే మరి సరోజినీ నాయుడు కూడా ఆడవాళ్ళ తరఫున అక్కడ కాంగ్రెస్లోను నాయకత్వం వహించింది. ముందు గాంధీ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తర్వాత కొంతమంది సైనిక వాళ్ళని సత్యాగ్రహంలో అరెస్ట్ చేశారు. తర్వాత సరోజినీ నాయుడు నడిపించింది కొన్నాళ్ళు సత్యాగ్రహం. మొత్తం అది ఎప్పుడైతే అక్కడ జరిగిందో గుజరాత్లో ఆ శంఖారావం అది మొత్తం దేశం అంతా కూడా ప్రజలతో ఒకసారి మేల్కొన్నారు. ఆ ఉప్పు సత్యాగ్రహం దండియాత్ర శంఖారావానికి దేశ ప్రజలందరూ కూడా మేల్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా ఉప్పు సత్యాగ్రహం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడు సంయుక్త రాష్ట్రం మెడ్రాసు కామన్ ప్రావిన్స్గా ఉండేది. అది ఏంటది అంటే మనం సంయుక్తంగా కలిసినటువంటి రాష్ట్రం అన్నమాట. ఆంధ్ర, తమిళ, కర్ణాటక కలిసి. అప్పుడు మెడ్రాసులో మరి బుల్ సామూర్తి గారు, తర్వాత దుర్గాబాయి గారు, మరి ఇంకా అప్పుడు శ్రీ రాజగోపాలాచారి గారు, వీళ్ళంతా ఈ కాంగ్రెస్ నాయకులందరూ, టంగుటూరి ప్రకాశం గారు, వీళ్ళంతా కూడా అప్పుడు ఆ రోజుల్లో అక్కడ ఉప్పు సత్యాగ్రహం చేశారు మెడ్రాసులోను. అలాగే మన ఆంధ్ర తీరంలో చీరాల, పేరాల, తర్వాత వైజాగ్, ఇక్కడ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సముద్ర తీరం పొడవున ఉప్పు సత్యాగ్రహం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా ఉప్పు సత్యాగ్రహం చేశారు. బుల్లియ్య, నీకు ఆ టైంలో నీకెన్నేళ్ళు అప్పుడు అయినప్పుడు? నేను 1927 డిసెంబర్లో పుట్టాను. నేను 27 డిసెంబర్ అంటే 3 ఏళ్ళు వయసు నాకు. నేను తర్వాత గాంధీ గారి చరిత్ర చదువుకున్న దాన్ని బట్టి నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది, నేను చెప్తున్నాను అన్నమాట. సరే, చాలా బాగుంది. కట్టేస్తాను ఇంకా. కట్టేయండి.